ఆత్మీయ జీవితంలో ఒక అంతస్తుకి ఎక్కిన వాళ్ళు, పరిశుద్ధాత్మ వశులైన వాళ్ళకి ఈ బట్ట మనకున్న బాధను చూసి పక్కనోడు గందరగోళం అవటమే కానీ మనకేం పట్టదు. మనం పాటలు పాడుకుంటూ తిరుగుతుంటాం, వాడికి మైండ్ పోతుంటుంది. వీడికి వచ్చిన బాధలు నాకు వస్తే నేను ఎప్పుడో వచ్చేవాడిని. వీడు ఎట్ట పాటలు పాడుతూ తిరుగుతున్నాడో నాకు అర్థం కావట్లా. అసలు వీడు ఏం మనిషో నాకు అర్థం కావట్లేదు. వీడు ఇంత ప్రశాంతంగా ఆడు ఉంటున్నాడు, వీడి దెబ్బకి నాకు మనశ్శాంతి పోతుంది. అంతే, మనల్ని చూసి పక్కోడికి పోవటమే కానీ మనం ప్రశాంతంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును. నిజమా కాదా? ఆ అంతస్తుకు నువ్వు వచ్చావు అంటే కారణం దేవుని పరిశుద్ధాత్మ. అనుమతించబడేవన్నీ నీకు అనుకూలంగా మారుతాయి అని నీకు తెలుసు. అన్నీ నీకు ప్రయోజనకారులు అవుతాయని తెలిసే నువ్వు అంత పీస్గా ఉన్నావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఐహిక విచారాలను కూర్చిన లక్ష్యము నీకొద్దు. అవన్నీ తప్పకుండా దేవుడు తీసేస్తాడు. అయ్యంతా దాని గురించి కలవరపడి ఆందోళన పడి, ఇప్పుడు అప్పులోళ్ళు ఉన్నారు, రోడ్డుకి వేసారు, ఎయ్యిని ఛీ పో ఛీ పో అని షిమిగాడు తిడుతున్నాడు. ఎవరిని? దావీదు ఎక్కడ? వాడు ఎక్కడ? ఇప్పుడు వాడు తిట్టాడని దావీదు కిరీటం కింద పడిందా? సెరూయా కుమారులు అభిషయేవాబు చచ్చిన కుక్క వంటి వాడు. నేను ఇంత లేచి మాట్లాడంటే నీకు రోషం లేదా? మాకు మండిపోతుంది. నువ్వు అను, వాడి తల తీసి నీ కాళ్ళ దగ్గర పెడతాం. దావీదు ఏమన్నాడు తెలుసా? దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయని ఎడలా వాడు అలా చేయగలడా? నన్ను ఒక్క మాటన్న ఊరుకోడరా నా తండ్రి. అలాంటిది నాకు ఈ శ్రమను అనుమతించాడంటే కారణం ఉందిలే. అది నాకు అవసరం అన్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? కొద్ది రోజుల్లోనే మళ్ళా రాజు అయ్యాడు. అప్పుడు షిమిగాడు ఎక్కడున్నాడు తెలుసా? షిమి దావీదు 2 కాళ్ళు పట్టుకొని, అయ్యా మహారాజా, నన్ను క్షమిస్తే గాని వదలను, నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు అన్నయ్య, ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారన్న, చచ్చిపోవాలని. సావమ్మా సావు. అప్పుడు పొగుడుతారా అయ్యా? అప్పుడు పొగుడుతారా? వాళ్ళు అన్నారు, వీళ్ళన్నారు చచ్చిపోవాలన్నది. చచ్చిపోతే వాళ్ళు పొగుడుతారా? కనీసం బాధపడతారా? పాపం మనం అనవసరంగా బిడ్డను ఇబ్బంది పెట్టాం, ప్రాణం తీసుకుంది అంటారా? ఈడెవడురా నమ్మకంగా డబ్బులు తీసుకుని ఎట్ట తెచ్చాడు, ఈడిదేనని చేయ అంటారు. ఈడెవడురా డబ్బులు తీసుకుని ఎట్ట తెచ్చాడేందిరా, మా నోరు కొట్టాడేందిరా, మా కడుపు కొట్టాడేందిరా అని భర్త అంటే, భార్య అంటే చచ్చిన వాడు సుఖపడతాడేంది, ఇట్ట అంటే వాళ్ళు పోయి నరకానికే అంటది. మా పిల్లల నోటికాడి తీసుకొని పోయి చచ్చాడు, సుఖపడతాడా ఏంది? వాడు పోయేది నరకానిగా. హలో, చచ్చినా సుఖం ఉండదా? ఇంటి వాళ్ళు తిడతారు, వీధుల వాళ్ళు తిడతారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు మొత్తం తిడతారు. ఇక్కడ చావు పరిష్కారం కాదు. దూషణ పొందావా? ఓకే. మాటలు అన్నారా? ఓకే. నిందలు మోస్తున్నావా? ఓకే. దేవుడు సెలవిచ్చాడు, స్తోత్రం అనుకో, అంతే. ఎందుకంటే ఈరోజు తిట్టులు తిన్న, దూషణలు తిన్న, అవమానాలు పొందిన నిన్ను దేవుడు గమనించాడు. ఆయన తప్పకుండా నిన్ను దర్శిస్తాడు, ఆయన తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకో చెప్తా, దానికి కూడా కారణం చెప్తా. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మం పొంది ప్రభు సంఘంలో చేర్చబడ్డావో, యేసు శరీరములో ఒక భాగమయ్యావు. శాలేమన్నా, నువ్వు ఎంత మంచోడువో, నీ చెయ్యి మాత్రం దరిద్రపు చెయ్యి అంటే నాకు ఎట్టుంటుంది? మీరు నన్ను తిట్టట్లా, నా చేతిని తిడుతున్నారు, నాకు మండిద్దా లేదా? ఏందండి, ఏం చెప్పరు అనండి. మండిద్దా లేదా? పోనీ మిమ్మల్ని అన్నాను అనుకో, నేను మీరంతా బాగుంది, మీ చెయ్యి మాత్రం దరిద్రపు చేయను అనుకో, పోనీలే చేతినేగా నన్ను కాదుగా అనుకుంటావా? అసలు మీ టోటల్ బాడీ సూపర్, మీ ముఖం మాత్రం దరిద్రంగా ఉంటుందంటే, ఓహో నన్ను కాదు నా ముఖాన్నేగా. నీ శరీరంలో ఏ భాగమును అవతల వాడు తృణీకరించినా నీకు బాధ కాదా? పెద్దగా చెప్పండి. మా అమ్మ కాదు, ఇంకొంచెం సౌండ్ పెంచమ్మా. సూపర్. ఇప్పుడు మనందరం ఎవరి శరీరంలో అవయవాలం? ఇప్పుడు మనల్ని ముట్టినోడు ఎవరిని ముడుతున్నాడు?
మనల్ని కొట్టినోడు ఎవరిని కొడుతున్నాడు? మనల్ని తిట్టినోడు ఎవరిని తిడుతున్నాడు? మనల్ని రోడ్డుకి వేసినోడు ఎవరిని వేస్తున్నాడు? మరి వాడిని ఎవరు చూస్తున్నారు? చూసినోడు ఏం చేస్తాడు? వాడికి మ్యారేజ్ చేయకుండా వదిలిపెడతాడా? తప్పకుండా వాడి పెళ్ళి అయింది. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది ఒట్టి మాట కాదు, వాక్య సత్యం. ఆటలు పాడటం కాదు, అవి వాస్తవాలని గుర్తించాలి. సంఘాన్ని హింస పెట్టాడు సౌలు. ఆయన ప్రత్యక్షమే అంటాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటాడు. అసలు నిన్ను చూడటమే ఇప్పుడైతే నువ్వెవరు, నేనెవరు, నేను నిన్ను హింస పెట్టడం ఏందయ్యా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నా బిడ్డలు హింసిస్తే నాకు రా నొప్పి, పిచ్చోడా, మునికోలకి ఎదురు దండటం నీ కష్టం, జాగ్రత్త, చస్తావన్నాడు. ఏమనుకుంటున్నావు? నా బిడ్డల్ని హింసిస్తే నేను ఊరుకుంటాను అనుకున్నావా? నువ్వు నా బిడ్డల్ని కాదు, నన్ను రా నువ్వు ఇబ్బంది పెడుతుంది, జాగ్రత్త. వార్నింగ్, జాగ్రత్త. నిన్ను తిట్టినోడిని నువ్వు వదిలిపెడతావేమో, నా దేవుడు వదిలిపెట్టాడు, గుర్తుపెట్టుకో. తప్పకుండా వాళ్ళ ఎదుట నీ తలనెత్తుతాడు, నిన్ను ఘనపరుస్తాడు. వాళ్ళు నిన్ను చూసి సిగ్గుపడే రోజు ఒక రోజు వచ్చింది. పాప అనవసరంగా ఈ బిడ్డను అన్నాం, ఇంత మంచివాడిని అన్నాం, ఇంత మంచిదాన్ని అన్నాం, అయ్యో అని వాళ్లే పశ్చాత్తాపడి నీలో ఉన్న సహనాన్ని, ఓర్పుని, ప్రేమని, తగ్గింపుని ఇన్ని చుట్టుముట్టిన మొక్కవో నీ విశ్వాసాన్ని, నీ దీక్షని చూసి వాళ్ళు సహా నీతో పాటు దేవుని సహవాసానికి వస్తారు. ఇంత స్టోరీ ఉంది. మరి నువ్వేమో ఇంత మాట తగిలితే చాలు, అయిపోయింది, ఇంకేం లేదు, నన్ను అన్నారు, నేను బతకను. అంత పిచ్చోళ్ళు అండి కొంతమంది, మీరు కాదులే కొంతమంది. స్తోత్రం. ఇప్పుడు టోటల్గా ఇప్పుడు మీరు దేని గురించి థింక్ చేస్తున్నారు? ఇంత చెప్పినా కూడా ఇంకా మీరు వాటి గురించేనా, లేకపోతే కర్తవ్యాన్ని గురించా? మరి కర్తవ్యం ఏంటి? ఏసై ముందు మోకాళ్ళుని దేనికోసం ఎడుతారు? తండ్రి అయ్యా, ఈ కోటాలకు వచ్చింది కూడా అందుకేనయ్యా, అప్పులేసయ్యా, ఏసయ్యో అప్పులేసయ్యో అంటావా? అంటావా? మరి దేనికోసం అడుగుతావు? ఉద్యోగం వేసయ్యా, గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ, జాబ్ ఈ తండ్రి అని అంటావా? ఏమంటావా? అవన్నీ ఆయన చూసుకుంటాడు, డౌట్ లేదు, ఇస్తాడు. నువ్వు ఆయన ఆత్మనడుగు, ఆయన ఆత్మనడుగు. అది నువ్వు అడగాల్సింది. నిన్న అన్న చెప్పిన ఉపదేశానికి న్యాయం జరగాలంటే నువ్వు ఆత్మనడగాలి. నువ్వు ఒక వ్యక్తివే ఒక ప్రభావవంతమైన శక్తిగా మారి సమాజాన్ని కదిలించాలంటే నువ్వు ఆత్మశక్తితో నింపబడాలి. దేవునికి మహిమ. నీ అవసరత పరిశుద్ధాత్మ, ఆయన శక్తి మన అవసరత, అంతే. నేను చెప్పానా? యేసయ్య చెప్పాడు. అపోస్తల కార్యం 1:8. మస్తు సార్లు చదివించిన, మళ్ళీ ఒకసారి చూడండి ఏం పోయింది, జల్దీ చూడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆగక్కడ. మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు అంటే మీదికి రాకపోతే చెప్పాలి అందరూ నోరు తెరిచి. మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు అంటే మీదికి రాకపోతే నీలో చైతన్యాన్ని కలిగించే సౌజన్యము అంటే చైతన్యాన్ని కలిగించే ఆత్మ, ఆ శక్తి నీ మీదికి రావాలి. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకోవాలి. అప్పుడు ఏమైందో తెలుసా? నీలోనూ నీ ద్వారాను మానవాతీతమైన కార్యాలు జరుగుతాయి. మనుషులకు మైండ్ పోయే కార్యాలు జరుగుతాయి. దేవుని సన్నిధిని నీలో జనం చూస్తారు. నువ్వు కూర్చున్న దగ్గర జనం దేవుని సన్నిధిని అనుభవిస్తారు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు జనం పరిశుద్ధాత్మ చేత స్పర్శించబడతారు. ఆఖరికి నువ్వు చూసిన చూపు సైతం శక్తివంతమైంది. కొంతమంది భక్తులు దేవుని ఆత్మను పొందుకొని ప్రార్థనలో దేవుని ఆత్మశక్తితో నింపబడి పొదిగి 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 శక్తివంతంగా లేచి
నడుస్తూ నడుస్తూ పోతా ఉంటే కనపడ్డవాడిని చూసినోడు పడి ఏడ్చాడు, పలకరించినోడు పడి మారు మనసు పొందాడు. ప్రసంగాలు లేవు, ఏమి లేవు, స్పర్శిస్తే మారు మనసు. అలాంటి ఉజ్జీవకర్తలు ఉన్నారండి. ఎవరి గురించో మనం చెప్పుకోవటం కాదు, మన లైఫ్లో వాటిని అనుభవించి లోకానికి సాక్ష్యం ఇవ్వాలి. ఈరోజు అద్భుతమైన ప్రసంగాలు నడుస్తున్నాయి, అన్ని హడావుళ్ళు బాగానే జరుగుతున్నాయి, కానీ శక్తి లేదు. ఆ శవములలో ఏమి లేదో, జీవాత్మ లేదో. జీవాత్మ లేనప్పుడు ఎంత అందమైనవైతేనే శవాలేగా. సినిమా నటి శ్రీదేవి చనిపోయింది, తీసుకొచ్చారు ఆమెను చూపించడానికి, ఫుల్గా మేకప్ కూడా తీసుకొచ్చి పెట్టారు. ఏం లాభం? ఎంత చక్కని మేకప్ వేస్తే ఏం లాభం అండి, ఆమె శవమేగా. పరిశుద్ధాత్మ జీవమును వదిలినప్పుడు ఆ జీవం, ఆ ఊపిరి వాళ్ళలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళు శక్తివంతులయ్యారు. వాళ్ళు పని చేయటం మొదలుపెట్టారు. లేఖనం అంటుంది, ఏమంటుందో తెలుసా? వాళ్ళు ఒట్టి మనుషులు కాదు, ఒక మహాసైన్యమయ్యారు. ఎండిపోయిన ఎముకలు మహాసైన్యమై నిలుస్తాయి. ఆశ లేదు, నిరీక్షణ లేదు, అవకాశం లేదు, మన పని అయిపోయింది అనుకునుచున్న వారలారా, ఏమైపోయింది నీ పని? ఏమీ కాల. 80 ఏళ్ళ వయసు వచ్చింది, ఇంకేముందిలే నా పని అయిపోయింది అనుకున్నాడు మోషే. దేవుడు తన ఆత్మనిచ్చి మోషేకి 6 లక్షల కాల్బలాన్ని నడిపించే ఆరోగ్యం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. నాడు మోషే మీద ఉంచిన ఆత్మలో ఒక్క పాలు, మోషే మీద ఉంచిన ఆత్మలో ఒక్క పాలు డివైడ్ చేస్తే 70 మంది మీదకి వచ్చింది. ఒక్క పాలు అంటే 70 మంది మీద ఉన్న ఆత్మ, దానికి మించిన ఆత్మ, ఆ శక్తి ఒక్క మోషే మీద ఉంచాడు దేవుడు. మామూలు విషయం. అందుకే 6 లక్షల మందికి సమాధానం చెప్పాడు. ఒక్కడే. అరే, చిన్న కుటుంబానికి సమాధానం చెప్పుకోలేక సగం జుట్టు ఓడగొట్టుకున్నారు కొంతమంది. స్తోత్రం. చిన్న ఫ్యామిలీకి ఆన్సర్ చేయలేక సగం ఊడిపోయింది. మరి అప్పుడు మోషేకి మొత్తం పోవాలిగా? లేదు. 6 లక్షల మందికి సమాధానం చెప్పాడు. కాల్బలమే మళ్ళీ 6 లక్షల మంది, ఇంకా స్త్రీలు, పిల్లలు, ఓయమ్మో లక్షల మంది. ఒక్కడే. దేవుని ఆత్మను పొందుకున్న ఒక్కడు. దేవుని ఆత్మను పొందుకున్న చార్లెస్ గ్రాండి ఫిన్నీ. కదిలితే ఒక కదలిక. సినిమా వాళ్ళు మూతపడ్డాయి, నాటకశాలలు మూతపడ్డాయి, బారు షాపులు బ్రేక్, హడావుళ్ళని బ్రేక్. కారణం జనం బాటలా. జనం ఫిన్ని ఎక్కడుంటే అక్కడికి మారు మనసు పొంది పశ్చాత్తాప్తులై వ్యసనాలను విడిచిపెట్టి క్రొత్త జన్మానుభవంలోనికి రావటం మొదలు పెట్టారు జనం. ఎన్ని కథలా, అబద్ధాలా, కల్పనలా, యథార్థ సంఘటనలా? యథార్థ సంఘటనలో మళ్ళీ వీళ్ళే 100 మంది ఫిన్నీలు, 100 మంది కాదు, ఒక్క ఫిన్నీయే. ఇవాన్ రాబర్ట్స్ 100 మంది కాదు, ఒక్కడే. కానీ ఒక్కటండి, దేవుడు రగిలించిన దాకా దేవుని పాదాలు వదిలిపెట్టలేదండి. ఏం పట్టించుకోలా. దేవుడు కదిలిన దాకా నాకు తెలియదు, నువ్వు కదులు, నీ శక్తి లోకం చూడాలి, నీ ప్రభావం లోకం చూడాలి. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందని చెప్పావుగా. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందని చెప్పావుగా. నీ శక్తి పని చేయకపోతే, నీ ప్రభావం కమ్మకపోతే, నీ ప్రభావం మనుషుల్ని సంధించకపోతే వాళ్ళు ఎలా కదులుతారు? వాళ్ళు ఎలా దర్శించబడతారు? వాళ్ళు ఎలా మారుతారు? నా మాటలు వారి మీద ఏ విధంగా పనిచేస్తాయి? నా వల్ల కాదు. నువ్వు కదులు. దేవా నీ శక్తి లోకానికి చూపించు, నువ్వేంటో లోకానికి చూపించు, నువ్వు మాట్లాడు, నువ్వు కదులు. రగిలించబడ్డారు దేవుని పాదాల చెంత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మ్యాటర్ సీరియస్, జాగ్రత్త. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు.